వల్ల సార్ని ప్రెజర్ చేసి ఈ రకంగా చేపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఇది కూడా సమానం చెప్పాలి వాళ్ళు. ఇది కూడా సమానం చెప్పాలండి వాళ్ళు. బీసీల పక్షాన్ని నిలబడితే ఈరోజు గిరిజనుల పక్షాన్ని నిలబడ్డది, ఐదు ముంపు గ్రామాల పక్షాన్ని నిలబడ్డది. ఈరోజు మహిళలకు 2500 రావాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు మహిళలకు స్కూటీలు ఇవ్వాలని పోరాటాలు చేస్తూ ఉన్నాం, పోస్ట్ కార్డు ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే యునైటెడ్ పూలే ఫ్రంట్ స్టార్ట్ అవ్వడం జరిగిందో అప్పటి నుంచి మీరు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి 100% అసలు ఏం జరిగింది? అసలు ఎందుకు విభేదాలు ఎక్కడ మొదలైనాయి అనుకుంటారు? లేక బయటికి లీక్ అవడంతో విభేదాలు మొదలయ్యాయా? అప్పటికంటే ముందే యునైటెడ్ పూలే ఫ్రంట్ ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చారు కాబట్టి ఆ వ్యతిరేకత మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి లేక బయటకు విడుదల చేయాల్సి వచ్చిందా? ఎస్, మంచి మాట అడిగిర్రు. నాకు ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే యునైటెడ్ పూలే ఫ్రంట్ స్టార్ట్ చేసిన అతి కొద్ది మందిలో నేనొకరిని, దాంట్లోనే ముఖ్య భూమిక పోషించిన రాజారాం యాదవ్ గారు నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్నారు. వారి ఆలోచన కూడా దానికి తోడైంది. వారు నిన్న ఒక టీవీ ఛానల్ కూడా చెప్పారు, నేనే పూలే ఫ్రంట్ అని పెడదామని చెప్పి నేనే ప్రపోజ్ చేసిన. దానికి యునైటెడ్ అనేది ప్రకాష్ గారు యాడ్ చేసిర్రు కాబట్టి చేసిన మేమంతా కలిసి అన్నారు. మరి మీరు ఎందుకు వెనక తగ్గాల్సి వచ్చింది? మీ వెనక ఎవరి ప్రెషర్ ఉంది? బీసీల కోసం ఉద్యమం చేస్తూ ఉంటే మళ్ళీ మీరు సడన్గా వెనక తగ్గిర్రంటే ఎవరి ప్రమేయం ఉంది? బీసీలకు న్యాయం జరుగుతూ ఉంటే జరగొద్దు అనే కుట్ర ఎవరిది? రిజర్వేషన్ రావద్దు అని ఎవరు అనుకున్నారు? మిమ్మల్ని ఆపింది ఎవరు? అది సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంది కదా. అది సమాధానం చెప్పమంటున్నాను. ఈరోజు యునైటెడ్ పూలే ఫ్రంట్ అది కాదండి, జాగృతి పక్షాన ఎన్నో కార్యక్రమాల్లో బీసీ ఉద్యమం కూడా 100% టేకప్ చేసినాం. అది గమ్యాన్ని ముద్దడ వరకు దాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఒకసారి సంతోష్ గారితో కూడా మాట్లాడు. సంతోష్ గారు, సో గుంటనక్క ఇది చాలా బలం చేకూరుస్తోంది, డెఫినెట్గా అన్నీ కూడా బయటపడతాయి అంటున్నారు. హరీష్ రావు గారే సామాజిక తెలంగాణకు సంబంధించి జరగకుండా అడ్డుకున్నారన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. ఏం చెప్తారు? మొన్న పార్టీ ఓడిపోయిన తర్వాత 60 లక్షల మంది కార్యకర్తల తరపున, అదేవిధంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజానికం తరపున ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తుండ్రు. హరీష్ రావు గారు కానీ మిగతా మాజీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కానీ సభలో ప్రశ్నిస్తుంటే, కాళేశ్వరం గురించి కొట్లాడుతుంటే ఈ టైంలో కవిత గారు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? పార్టీ పుంజుకునే టైంలో ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, కేసీఆర్ గారి గురించి మాట్లాడుతుంది, హరీష్ రావు గారి గురించి గుంటనక్క అని మాట్లాడుతుంది. ఒకవేళ హరీష్ రావు గారి గురించి కనుక మాట్లాడి ఉంటే హరీష్ రావు గారి భుజం మీద గన్ను పెట్టి కేసీఆర్ గారిని కాల్చినట్లే ఖచ్చితంగా. అదే హరీష్ రావు గారు, కవితక్క గారు లిక్కర్ స్కామ్లో ఉన్నప్పుడు ఢిల్లీ చుట్టూ తిరిగి ఎన్నో పడిగాపులు కాసి పార్టీ లైన్లో ఉన్నప్పుడు ఆమెకు బెయిల్ తీసుకొచ్చిన అంశం మర్చిపోయారా మీరు? ఇంకోటి, బీసీ ఉద్యమం అంటున్నారు. ఆమె పార్టీని వీడింది బీసీ ఉద్యమం గురించి కాదు. మీరు పదే పదే బీసీ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు. నరేష్ అన్న, పార్టీ ఎక్కడ కూడా కాల్ చేయలేదు ఆమెకి సపరేట్గా. దేని గురించి పంపించారు బ్రదర్? హలో, దేని గురించి సస్పెండ్ చేశారు? మేము అదే అడుగుతున్నాం. బీసీ ఉద్యమం గురించి ఆ పార్టీ వీడలేదు కదా, మీరు బీసీ ఉద్యమం గురించి పదే ఎందుకు అంటారు? దేని గురించి అవగాహన ఉందా? ఎందుకంటే అతి దగ్గర కదా మీరు, హరీష్ అన్న యువసేన కదా, అందుకే మీకేమైనా అవగాహన ఉందా దాని మీద? హరీష్ అన్న ఏ రోజు పార్టీ లైన్ తప్పి మాట్లాడలేదు కదా బ్రదర్. కవిత గారు పార్టీ లైన్ అయితే హరీష్ అన్న పార్టీ లైన్ చెప్తే హరీష్ రావు గారు ముందుండి కొట్టలేదా? నేనేమంటాను, హరీష్ అన్న పార్టీ లైన్లో ఉంటే మీరు హరీష్ అన్న సైనికుడైతే మీరు బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేస్తే ఈ బీఆర్ఎస్ పార్టీలో యువసేనలు ఉండవు అనేది మన దగ్గర ఉన్నటువంటి రూలు. మరి మీరు క్రమశిక్షణ కార్యకర్తగా మీరు యువసేన అధ్యక్షులుగా రావడాన్ని స్వాగతిద్దామా, లేదంటే ఆ పేరు పక్కన పెట్టుకొని కార్యకర్తగా మీరు వస్తారా? నేను కార్యకర్తగా మాట్లాడతా, హరీష్ అన్న అభిమానిగా మాట్లాడతా, అంతకు మించి కేసీఆర్ గారి శిష్యుడు కూడా మాట్లాడతాం కార్యకర్తగా. ఆయనని ఇప్పుడు మీతో నాకు డిబేట్ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. నేనేమంటా ఉన్నానంటే నేనేమంటున్నామంటే కేసీఆర్ గారు కవిత గారు కేవలం సంతోష్ గారు ఇందాకనే భిక్షపతి గారు అడిగింది ఒకటే. సంతోష్ గారు భిక్షపతి గారు అడిగాను, నేను ఏమంటున్నానంటే నిజంగా ఇప్పుడు కవిత గారిని సస్పెండ్ చేశారు, ఓకే, అది మీ అంతర్గత విషయం, మీరు ఏమైనా చేసుకోండి. బట్ ఒక జర్నలిస్ట్ గా, ఒక సామాన్య తెలంగాణ పౌరుడిగా ఎవరైనా ఆలోచించినా కూడా తను మాట్లాడింది 42% బీసీ రిజర్వేషన్ కోసం. సో దాని మూలంగానే ఆర్డినెన్స్ వచ్చిందా, ఏం జరిగింది, ఎలా జరిగింది పక్కన పెడదాం కాసేపు. తను ఇందిరా పార్క్ దగ్గర కూర్చొని ధర్నా చేసిర్రు, ఎస్సీ వర్గీకరణ కోసం మాట్లాడుకొచ్చిర్రు. తర్వాత ఏదో చాలా సమస్యల గురించి విద్యార్థులు ఎవరు చనిపోతే అక్కడికి వెళ్ళి మాట్లాడుకొచ్చారు. ఓట్ రేట్ మూవ్మెంట్స్ అయితే ఉన్నాయి కదా, తను చేసేటువంటి పోరాటాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కదా, పార్టీకి వ్యతిరేకంగా కాదు కదా చేసే పోరాటాలు. సో ఈ సిచ్యువేషన్ లో కేవలం బీసీ
రైట్ కేవలం ఒక్క నిమిషం రేవంత్ ఒక్క రెడ్డి నిమిషం గారు- దీంట్లో రేవంత్ రెడ్డి ఇబ్బంది గారు కలిగిన స్థానిక అంశాలేంటి ఎన్నికల మీద దీంట్లో ఇబ్బంది కలిగిన అంశాలేంటి ఎందుకు తనని సస్పెండ్ చేశారంటే రేవంత్ హరీష్ రెడ్డి రావు గారు- గురించి మాట్లాడినందుకు హరీష్ రావు గురించి మాట్లాడిన తరుణంలో ఎందుకు మించి ముందుగా మాట్లాడలేదు ఇదే కేసీఆర్ గారు ఇందాక విక్షపతి గారు చెప్పినట్టు జాతి పిత లేకపోతే ఇంకోటి ఏదేదో రకరకాలుగా మీరు అభివర్ణిస్తూ మాట్లాడతారు కదా మరి అంతటి గణనాయకుడు ఒక గొప్ప నాయకుడు తన కూతురి రకంగా మాట్లాడే సిచ్యువేషన్ ఉంది అని గమనించినటువంటి వ్యక్తి ఎందుకు పిలిచి ఇలా కాదమ్మా ఇలా ఎందుకు చెప్పలేకపోయిండు పాపం ఆయన కూడా బాధ సర్పంచ్ ఉందండి. ఎంపీటీసీ పదవి కాలం నేనేమంటున్నానంటే, అయిపోయి చాలా రోజులు అవుతుందన్నా. సంతోష్ రైట్, గారు అన్న సర్పంచ్ ఎంపీటీసీల పదవి కాలం అయిపోయి చాలా రోజులు అవుతుంది. దీని తర్వాత సంస్థాగత ఎన్నికలకు పోవడానికి రేవంత్ రెడ్డి గారికి ధైర్యం చాలట్లేదు. వాళ్ళకి క్లియర్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. కేవలం కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద క్లియర్ ఉంది. క్లియర్గా ఉన్న తర్వాత ఏదో ఒక అంశం ఎత్తుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బీసీ విధానాన్ని ఎత్తుకుంది. అదేవిధంగా ఈమె కేవలం రాజకీయ లబ్ధి కోసం కవిత గారు నేను బీసీ ఉద్యమ బిడ్డని నేను బీసీ సాధన కోసం పనిచేస్తా అని చెప్పేసి చేసిరు. ఓకే, అది పార్టీ లైన్ కాదు. ఆయన అంటే పార్టీకి బీసీ లైన్ లేదా పార్టీకి బీసీ లైన్ లేదా రేవంత్ రెడ్డి పార్టీకి 42% లేకుంటే బీసీ లైన్ ఏం లేదా కానీ కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే అదును చూసి చదును చేశారు. కానీ కేసీఆర్ గారు కేవలం వాళ్ళు అభివృద్ధి చెప్పారు కదా చేస్తామని క్లియర్ గా రిజర్వేషన్ ఏ టైంలో కేసీఆర్ ఉద్యోగం గారు- చేయాలి, ఏ టైంలో ధర్నా చేయాలని వాళ్ళు క్లియర్ చెప్తారు కదా అన్నా. కేసీఆర్ గారు ఓన్లీ రిజర్వేషన్లు ఏమొద్దు మనం అభివృద్ధి చేద్దామని చెప్పారా? అరే బీసీ ఉద్యమం అనేది రేవంత్ రెడ్డి గారు సంస్థాగత ఎన్నికలు పోవడానికి ఎంచుకున్న అంశం అన్నా, మీకు అర్థం కావట్లేదు. సార్ ఏమన్నా కానివ్వండి సంతోష్ ఏమన్నా చెప్పండి, కానివ్వండి వారి అవగాహన చెప్పండి. ఎట్లా దేని గురించి అండి చెప్పండి. బీసీ ఉద్యమం ఏంటి? కేవలం రేవంత్ రెడ్డి గారు సర్పంచ్ ఎంపీడీసీ స్థానిక ఎన్నికల కోసం బీసీ ఉద్యమం అనేది ముందర పెట్టుకున్నాడు. సంతోష్ గారు అది ఏమన్నా దాని మీద కానివ్వండి ఎలాంటి అంశం అది ఏమన్నా అయినా కానివ్వండి నేనేమంటున్నాను నా క్వశ్చన్ ఏంటంటే తను ఎక్కడ పొరపాటు చేసింది ఆ పొరపాటు చేస్తే పిలిచి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. హరీష్ రావు జగదీష్ రెడ్డి గురించి మాట్లాడినప్పుడు ఈ చర్యలు తీసుకోలేదు. కేటీఆర్ గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడినప్పుడు ఈ చర్యలు తీసుకోలేదు. డైరెక్ట్ గా హరీష్ రావు గురించి టార్గెట్ చేసి హరీష్ రావు సంతోష్ రావు పేరు చెప్పగానే కనీసం షోకాస్ నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేశారు. అది మీ అంతర్గత విషయం, మీరు సస్పెండ్ చేస్తారా ఇంకేదైనా చేస్తారా మీ ఇష్టం. బట్ ఎందుకు అలా జరిగిందని ఒక చర్చ మొదలైతే ఏం చెప్తారు సమాధానం? గతంలో విజయశాంతి గారు కానీ ఈటల రాజేందర్ గారి గురించి కానీ సస్పెన్షన్ చేసినప్పుడు కూడా కేసీఆర్ గారు ఇలానే ప్రవర్తించారు కదా. కానీ వాళ్ళ కుటుంబీకులు కాదు కన్నా కూతురు కదా ఇక్కడ పాపం. కన్న కూతురు అయితే ఏందన్న కార్యకర్తనే కదా. కన్న కూతురు అయితే బయట నాయకులు అయితే పార్టీ ముఖ్యం కేసీఆర్ గారికి. పార్టీ సుప్రీం. అయితే రేపు హరీష్ రావు గారు కానీ రేపు జగదీశ్వర్ రెడ్డి గారు ఇలాంటి తప్పులు చేస్తే వాళ్ళ మీద కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటారు. అందులో హరీష్ రావు పైన ఇన్ని ఆరోపణలు చేసిరు కదా, ఆ ఆరోపణల పైన పెద్ద ఎత్తున వాళ్ళు సిద్ధంగా ఉన్నారట, మేము కట్టుబడి ఉన్నామని కూడా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ సంతోష్ రావు గురించి ఇప్పుడు హరీష్ అన్న మీద పని కట్టుకొని కవిత ఆరోపణలు ఎందుకు చేస్తుందో మీరు చెప్పాలి. దాని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో మీరు చెప్పాలి. మిమ్మల్ని ఎవరు ప్రెజర్ చేస్తున్నారు? హరీష్ రావు గారు ఇప్పుడు అసెంబ్లీలో కొట్లాడుతుంటే పార్టీ మొత్తం 60 లక్షల మంది కార్యకర్తలు కవిత అనే సింగులర్ వర్డ్ వాడకు, హరీష్ స్థాయి రావు కాదు. మాట్లాడతారని ఒక్క నిమిషం విను. ఆయన కవిత అనే సింగులర్ అని వాడకు, దయచేసి చెప్పనా వాడకు. మంచిగా మాట్లాడు, మర్యాదగా మీరు మాట్లాడు. అన్నా అనుకున్నా మా కవితకే. మేము ఈ రోజు కూడా హరీష్ రావు గారి అంటున్నాం, హరీష్ అన్న అంటున్నాం. కవితకే చెప్తున్నాం కదా. మాటలు ఎక్కువ మాట్లాడొద్దు, ఆమె మా స్థాయిని బట్టి పార్టీలో మాట్లాడండి. మేము రెస్పెక్ట్ ఇస్తాం. ఆమె మా ఆడబిడ్డనే. అర్థమైందా? ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేయగానే ఆ గౌరవం తగ్గిందా? ఆ గౌరవం తగ్గిందా పార్టీని సస్పెండ్ చేయగానే? ఆమె మీద ఎటువంటి గౌరవం తగ్గదు. ఆమె కేవలం ఆమె అన్న అంశాల మీదనే, ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ల మీద మాత్రమే మేము అడుగుతున్నాం. అంతే తప్ప కవిత గారి మీద మాకు ఎలాంటి కోపం లేదు వ్యక్తిగతంగా. ఇప్పుడు హరీష్ రావు మీద అన్నారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు, అట్లంతేనా? అట్లేం లేదన్న. పార్టీ వ్యతిరేకంగా ఈటల రాజేందర్ గారు మాట్లాడినప్పుడు, ఈటల రాజేందర్ గారిని చేసినప్పుడు కూడా ఇదే ఇందాక సంతోష్ గారు మాట్లాడుతూ ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అడిగారు. నిజంగా ఆపరేషన్ ఉంది వెనక నుంచి ఏమన్నా ఆపరేట్ చేస్తున్నారా? ఇప్పుడు మాకు ఇవన్నీ చూస్తుంటే విచిత్రంగా ఎట్లా అనిపిస్తుంది అంటే, అరే ఇదేంది దొంగ అన్నట్టుగా చేపించేది వాళ్ళే, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా చేసేది వాళ్ళే. బీసీ ఉద్యమం చేస్తుంటే ఓకే గోహేడ్ అన్నది వాళ్ళే, తర్వాత బీసీ ఉద్యమం చేస్తుంది కాబట్టి ఒక్కొక్కరిని గుంజింది వాళ్ళే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త దగ్గర రానియకుండా చేసింది వాళ్ళే. మేము బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్తే మాజీ మంత్రుల దగ్గర రానియకుండా బీసీ ఉద్యమానికి నిజంగా ఉంటే ఎందుకు మాజీ మంత్రులు రారండి చెప్పండి?
మీరు అంటే రికార్డ్ కేసీఆర్ జాగృతికి డైరెక్షన్ ఉండేనా, కేసీఆర్ డైరెక్షన్ ఉండేనా? మేమేమంటున్నాం, మాకు ఈ కుట్రలు చూసిన తర్వాత సార్ కాకుండా కింది నుంచి డైరెక్షన్ స్టార్ట్ అయినాయేమో అని అనుమానం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మొన్నటిదాకా Direction మాకేముండే ఎక్కడి నుంచి అంటే వచ్చినాయి మరి? సరే ఉద్యమము బీసీ ఉద్యమం సార్ కొంతమంది కలిసి వస్తారు కొంతమంది కలుస్తారు అనే ఆలోచన ఉండే. కానీ ఇప్పుడు క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఆ కవితక్క గారు ప్రజలకు వెళ్తూ ఉంటే వీళ్ళకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయని, వీళ్ళ కాళ్ళ కింద మట్టి కదులుతుంది కాబట్టి ఈరోజు వీళ్ళంతా కలిసి ఒక కుట్రపూరితమైన కవిత ఒక్కరు వాతావరణాన్ని బయటికి వెళ్తే తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ కాళ్ళ కింద మట్టి కదులుతుందా? బీఆర్ఎస్ పార్టీ కాదు, కొంతమంది నాయకుల కింద, ఎవరెవరికి అది? కొంతమంది నాయకులు, దీని ఏమన్నా కొంతమంది నాయకుల కింద ఈ రోజు లెటర్లు రాసిన అంశం చెప్పండి మనోజ్ గారు, దాంట్లో ఏమన్నా తప్పు లేదు, ఉన్నాయా? మీరు చెప్పండి, మీరే ఎవరి కాళ్ళ కింద మట్టి ఎవరు తప్పులు కదులుతుంది? అనేది? ఎవరి కాళ్ళ కింద మట్టి కదులుతుంది? ఎవరు భయపడిపోతున్నారు? ఎస్, ఇప్పుడు డైరెక్ట్ చెప్తాం, మేము దాంట్లో అనుమానం ఏం లేదు. చెప్పండి, ఎవరు డైరెక్ట్ గా భయపడుతున్నారు? చెప్పినాము, అదే మాటకు ఉన్నాము. ఇప్పుడు విషయంలో సంతోష్ రావు గారు కార్యకర్తలకు కాలనీయట్లేరు, వారు ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారు. అది నేరేళ్ల ఘటన కానివ్వండి, ఇంకేదైనా ఘటన కానివ్వండి, ఈ రకంగా చేస్తూ అక్కడ స్థానిక నాయకత్వాన్ని ఇబ్బంది పెడుతూ సార్ దాకా పోనీయకుండా, సార్ దాకా చేయకుండా, మీరేమో దాంట్లో వచ్చిన కాంట్రాక్టులు మీకు కావాలి. వాళ్ళ కాళ్ళ కింద మట్టి కదులుతుందా? 100%. సంతోష్ గారు ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్ అవ్వడం తర్వాత సంతోష్ రావు అండ్ హరీష్ రావు కూడా, హరీష్ రావు కాళ్ళ కింద మట్టి కూడా కదులుతుందా? చెప్పమనండి వాళ్ళు. రైట్, వీళ్ళిద్దరి కాళ్ళ కింద మట్టి కదులుతుంది ఏంటంటే అర్థమైన భయపడుతున్నారు. ఎవరి కాళ్ళ కింద మట్టి ఏం కదలట్లేదండి, మీరే ఎవరి కాళ్ళ కింద మట్టి ఎత్తిపోయడానికి మీరు పూనుకున్నారేమని మాకు డౌట్ వస్తుంది. ఓకే, సో మట్టి ఏం లేదు, వేరే వాళ్ళ కాళ్ళ కింద వీళ్ళు మట్టి ఎత్తుకుంటున్నారు అయితే మీ అర్థం? అంతే కదండి, పార్టీలో ఉండి కొట్లాడండి. ఏం చెప్తారు? అయితే మేమేమంటా ఉన్నాం ఇక్కడ, మేము చెప్పే ప్రశ్నకు వాళ్ళు దాన్ని చెప్పేదానికి ఆలోచించండి. మేము విమర్శ ఏం చేస్తూ ఉన్నామంటే మా పార్టీ అంతర్గత సమస్య కూడా మేము చెప్తా ఉన్నాం. వారు చూడండి ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే, కేసీఆర్ గారు కూతురైనా 20 సంవత్సరాల పార్టీకి పనిచేసిన ఆయన మీద కూడా పక్క పార్టీ మీద అపవాదులు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు, వారి నాయకులు, వారి మిత్ర బృందము, ఇట్లా వచ్చినటువంటి మాటలకు వచ్చే వాళ్ళంతా కూడా ఈ రకంగా మేమేమన్నాం, ఈరోజు పార్టీలో కొంతమంది